ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్కి ఆరోగ్యం దెబ్బతిని ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైనా నన్ను ఆదుకోండి అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మెగా కుటుంబం ఫిష్ వెంకట్కి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. మంచి మనస్సుతో మెగా కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు ఫిష్ వెంకట్కి సహాయం చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఫిష్ వెంకట్కి ఆరోగ్యం సరిగా లేక ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు అంటూ ఒక ఇంటర్వ్యూలో కోరుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మెగా కుటుంబం ఫిష్ వెంకట్కి సహాయం చేయబోతుంది ఆర్థికంగా అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి, ఏం జరగబోతుంది? తనకి యాక్చువల్గా ఫిష్ వెంకట్ విషయంలో ఒక మంచి విషయం చెప్పాలి అంటే, ఆయన ఎప్పుడో సైడ్ విలన్గా వచ్చాడు కదా. ఆయన కళ్ళ ముందు ఎప్పుడో వచ్చాడు. ఆర్జీవి అప్పట్లో బ్రహ్మానందం చిన్నగా ఉన్నప్పుడు ఆర్జీవి కామెడీ విలన్ వేషాలు వేసాడు. అప్పటి నుంచి ఉన్నాడు ఫిష్ వెంకట్. ఇప్పుడు కాదు, మనిషి వయసులో పెద్ద అయినా కానీ ఇంకా అలా కనబడుతున్నాడు. సో ఆయన కళ్ళ ముందే ఎంతోమంది విలన్లు అయిపోయారు, పెద్ద విలన్లు. ఆయన కళ్ళ ముందే పెద్ద పెద్ద స్టంట్ మాస్టర్లు అయిపోయారు అందరూ. ఆయన అలాగే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే నోరు తెరిచి అడగడు నాకు ఇంత కావాలి అని. ఫిష్ వెంకట్ గారు రేపు షూటింగ్ ఉందంటే సరేనండి 9 గంటలకు బండి పంపించండి, పొద్దున 5 గంటలకు బండి పంపించేయండి, ఇంటికి పంపండి, అంతే, ఇంకేం లేదు. బండి వస్తుంది సాయంత్రం, సార్ ఇదిగోండి సార్, ఓకే, జేబులో పెట్టుకుంటాడు. అది ఎంత ఉంది, ఎంత ఇచ్చావు, నాకు ఇంత ఇవ్వచ్చు కదా అడగడు. నువ్వు ఇంత ఇవ్వు రోజు పని చేయి అనేది ఆయన కాన్సెప్ట్. అట్లా ఆ విధంగా పని చేస్తాడు. పొద్దున 5 గంటలకు వెళ్తే రాత్రి 7, 8, 9, 10 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. కొంచెం మంద అలవాటు కూడా ఉంది. అండ్ అలాగే టీలు కాఫీలు ఎక్కువ తాగేవాడు. షూటింగ్లలో షుగర్ ఉందన్న విషయం ఆయనకు తెలియదు పాపం. తెలియక అది పెరిగింది. అండ్ అప్పుడప్పుడు ఎవడో ఒకడు వచ్చి హాయ్ సార్ ఇది స్వీట్ అంటే స్వీట్ తినేవాడు. తెలియదు కదా లోపల ఏదో ఉందని. బయటి ప్రపంచమే తెలియదు ఆయనకి. రోజు షూటింగ్ అది ప్రొడక్షన్ ఫుడ్ ఇంతే. హెల్త్ ఏమవుతుందో కూడా గమనించాలి. ఎప్పుడన్నా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే అదేంటి కళ్ళు తిరుగుతున్నాయి, కాఫీ ఇవ్వండి అని చెప్పి తాగేవాడే తప్ప తెలియదు తనకి. సడన్ గా ఒకరోజు అడ్డం పడేసరికి అది పెరిగిపోయింది, అంటే విపరీతంగా. కిడ్నీలు 2 పాడైపోయాయి. సడన్గా ఒక రోజు అడ్డం పడితే డాక్టర్ చెప్పారు 2 కిడ్నీలు పాడైపోయినాయి నీకని. పెద్ద షాక్. అయ్యో ఇప్పటిదాకా బాగానే ఉన్నాను కదా, ఇదేంటి సడన్గా ఇట్లా అయిపోయింది అని. సో ఇంకా ఏం చేయాలో తెలీదు, డయాలసిస్ తీసుకోవాలని చెప్పాడు. పైప్ వేశారు లోపల నుంచి, రోజు వాటర్ తీసి పెట్టడం. అఫ్కోర్స్ ఎంత గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ చూపించుకున్నా ఎంతో కొంత మందులకు పెట్టుకోవాలి. ప్రతిదీ ఫ్రీగా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నాడు? నిమ్స్, కొంచెం గాంధీ. అంటే ఈ కాలుకి ఇప్పుడు ఆయన కాలు స్వెల్లింగ్ వచ్చి వాచింది బాగా, మొత్తం ఇన్ఫెక్షన్ అయినట్టుంది. ఇట్లా మెత్త ఇప్పుడు అంతే. వీళ్ళకి డయాలసిస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా పోవన్నప్పుడు. బీపీ ఉంది, షుగర్ ఉండడం వల్ల ఆయనకి ఆ కాలు మొత్తం కూడా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఇవన్నీ దాన్ని తొడవడం, వాటికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ఏమైనా ఉంటే చీమ్ తినడం, ఇవన్నీ గాంధీలో. డయాలసిస్కి సంబంధించి మొత్తం నిమ్స్లో. ఓకే. ఇలా అటు ఇటు తిరుగుతున్నాడు. ఓవరాల్గా ఉండి ఎంత సంపాదించాడు ఏంటో తెలియదు ఇంట్లో వాళ్ళ కోసం. ఇప్పుడు మళ్ళీ అదంతా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు ఈయనకే పెడుతున్నారు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఫిష్ వెంకట్ చాలా సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండి ఆయన విలనిజంలోనే ఒక కామెడీ పండిస్తూ భిన్నమైనటువంటి పాత్రలు పోషించాడు. ఆర్థికంగా కూడా వెనకేసుకొని ఉంటారు కదా బాగానే. అదే అంటున్నా, ఇంత కావాలని అడిగేవాడు కాదు, నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. అది ఫిష్ వెంకట్ అంతే. ఒక అసిస్టెంట్ని కూడా పెట్టుకోడు, ప్రొడక్షన్ దగ్గరే కూర్చొని తింటాడు. మళ్ళీ ఫిష్ వెంకట్ గారు చెప్పాలి అంటే మీకు అసిస్టెంట్గా చేసా, నాకు అసిస్టెంట్ వద్దు బాయ్, నాకు చాలు, నేను వచ్చి వెళ్ళిపోతా అంటాడు. సాయంత్రం అయితే ఇంత తాగి పడుకునేవాడు. ఇంకంత మించి ఏమీ లేదు, వేరే ప్రపంచమే తెలియదు. షూటింగ్ తెలియకుండానే ఆరోగ్యం పాడైపోయింది. ఇప్పుడు 1.5 సంవత్సరాల నుంచి షూటింగ్స్లో వేషాలు లేవు, ఈ మందులకి డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. అనుకోకుండా ఒక యాంకర్ వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని బయటికి తీసుకొస్తే అందరికి తెలిసింది. అందరూ వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారు, సార్ చెప్పండి ఇక విసుకెత్తిపోయాడు ఆయన కూడా. అదేంటో ఏంటి లేదు కానీ కొద్ది గొప్ప వైరల్ అయ్యింది. అంటే ఏంటి, తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిష్ వెంకట్కి అవకాశాలు లేక ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో కనపడడం లేదా, లేదంటే అనారోగ్యం వల్లే అతను షూటింగ్లకు హాజరు కాలేక ఆయన చిత్రాలకు దూరం అయ్యారా అంటే ఏం చెప్తారు? నిజంగా కల్కి 2008-98 వరకు ఫిష్ వెంకట్ బతికి ఉంటే ఆ రోజు వరకు కూడా ఆయన బిజీగానే ఉంటాడు. సీరియస్ చెప్పండి, ప్రతిరోజు ఫిష్ వెంకట్కి పని ఉంది. ఓకే, ప్రతిరోజు పని ఉంది. అంటే
ఎక్కడ షూట్ ఉన్నా ఆయన పిలుస్తా, ఆయన తర్వాత మిగతా వాళ్ళు అన్నట్టుగా ఆయనకు వర్క్ ఉంది. కాకపోతే ఏంటంటే అనారోగ్యం వల్ల ఆయన వెళ్ళట్లేదు, ఓకే, అది ఒకటే కామన్. అండ్ ఎక్కువ డిమాండ్ చేయండి మంచిగా అందరూ పిలుచుకుంటారు, ఫ్రెండ్లీగా ఉంటాడని. సో ఈ 1.5 years నుంచి షూటింగ్స్ వెళ్ళక ఉన్న డబ్బులని ఖర్చు పెడతా ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ టీం కనుక్కొని మేము సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. అంటే ఎలాగైతే మన తమిళ విలన్కి 48 లక్షలు పెట్టి హార్ట్ ఆపరేషన్ ఏదో చేయించారు కదా, లంగ్స్ ఏదో ఫెయిల్ అయితే ఆపరేషన్, సేమ్ అలాగే ఇప్పుడు ఈయన కూడా కిడ్నీ ఆపరేషన్ చేయిద్దామని. సేమ్ అదే జబర్దస్త్లో కూడా పంచప్రసాద్కి 2 కిడ్నీలు పోతే వాళ్ళందరూ టీం తల ఇంత వేసి ఆపరేషన్ చేయించారు, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా. అవును, సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఫిష్ వెంకట్ గారు కూడా ఇలాగే ఎవరైనా సహాయం చేయండి. ఏంటి అపోలోలోనే సర్జరీ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే అపోలోలోనో ఇంకో అంటే చిరంజీవి గారు అంటే ఖచ్చితంగా అపోలోనే చేపిస్తారు అనుకో, మేబీ రామ్ చరణ్ గారు వీళ్ళు స్పందిస్తే అపోలోలోనే కదా, అపోలోలోనే చేయించినా కూడా ఆయన మంచిగా అయితే మంచి సంతోషం, మళ్ళీ తిరిగి సినిమాలో నటిస్తే కొద్ది గొప్ప నిలదొక్కగలడు. ఓకే. ఏంటి 2 కిడ్నీలు డ్యామేజ్ అయిన నేపథ్యంలో అదొకటే ప్రాబ్లమా, లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి? ఇతరత్ర ఆరోగ్య సమస్యలు అంటే బీపీ, షుగర్ ఇవి యాజిటీస్గా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు వెంటిలేషన్ మీదకి వస్తే తప్ప తెలియదు మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్స్ ఉంటాయని. ఎందుకంటే ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు శరత్ బాబు గారును మీరు ఇంటర్వ్యూ చేయండి, చనిపోయే ముందని ఇంటర్వ్యూ చూడండి, నేను ఎంత పద్ధతిగా ఉంటానో నా ఆహార అలవాట్లు మీకు తెలియదు అని చెప్పి ఇలా చెప్పి నేను అందుకే ఇంత ఫిట్గా ఉంటాను అన్నాడు. ఆ ఇంటర్వ్యూ వచ్చిన 3 నెలలకి ఆయన చనిపోయాడు. యాక్చువల్గా డాక్టర్స్ మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ ఒక్కటైంది, దాంతోపాటు ఇట్లా 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 అయిపోయింది. సేమ్ రాకేష్ మాస్టర్ కూడా అంతే. ఇప్పుడు ఈ మధ్య కరోనా తర్వాత వ్యాక్సినేషన్ తర్వాత చాలామందికి ఏ చిన్న ఆరోగ్యం వచ్చినా సరే అది అటెట్ ఎఫెక్ట్ మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. సో చెప్పలేము, అందుకని చెప్పేసి ఈయన త్వరగా సర్దుకుంటే బెటరు, అంటే మళ్ళీ సినిమాలకు రావాలని మనస్ఫూర్తి కోరుకుందాం.